హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్తామండి. సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరికైతే సీట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా పర్వాలేదా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చా? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే ఆ డాక్యుమెంట్స్ మొత్తం మనకి రిటర్న్ అయితే ఇస్తారో లేదో అని చెప్పుకోబోతున్నాం అనమాట. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇది డిస్కస్ చేసుకున్నాం. బట్ ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను క్లారిటీగా అర్థం అవ్వడానికి. సో, ఇది మీకు సెకండ్ ఫేజ్‌ని బేస్ చేసుకొని అయితే మీకు ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అయితే అయ్యే విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. అనమాట. సో, ఇక్కడ వీడియోలో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడైతే చూసుకుందామండి. సెకండ్ ఫేజ్ అనేది మనకి మార్చి సంబంధించి ఫస్ట్ వీక్‌లో ఖచ్చితంగా అయితే ఇస్తారండి. మనకి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ 28గా ఆ టైంకి, లేకపోతే మనకి మార్చి ఫస్ట్ వీక్‌లో ఈ సెకండ్ ఫేజ్ పారామెడికల్ కౌన్సిల్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీలైతే మీకు మార్చి ఫస్ట్ వీక్ స్టార్టింగ్‌లో మీకు స్టార్ట్ చేస్తారనమాట. ఖచ్చితంగా కూడా మీకు ఏదైనా సరే మార్చి ఫస్ట్ వీక్‌లో ఏంటంటే ఏ పారామెడికల్ కౌన్సిల్‌కి సంబంధించి మీకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో, మీరు అనేది రెడీగా అయితే ఉండండి. సో, సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చూసుకుందాం అనమాట ఒకసారి. సో, ఇక్కడ చూసారు కదా మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఇచ్చారనమాట సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో, అన్‌ఫిల్డ్ సీట్స్ అనమాట. అంటే సెకండ్ ఫేజ్‌లో ఎవరికి మనకి ఏ సీట్స్ ఫిల్ చేస్తారనుకున్నట్లయితే ఏవైతే సీట్లు ఎంప్టీగా ఉండిపోయి సో, సీట్స్ అన్నీ కూడా మనకి ఫిల్ చేస్తారండి. దాంతోపాటు మనకి సెకండ్ ఫేజ్‌లో సీట్స్ అనేవి ఒకవేళ ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ అవ్వకపోయినట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా సీట్స్ అనేవి జాయిన్ అయితే చేస్తారు. సో, దాంతోపాటు న్యూలీ పర్మిట్ కాలేజెస్ సెకండ్ ఫేజ్‌లో మనకి ఏమైనా సరే కాలేజెస్ అనేవి యాడ్ అయినట్లయితే ఆ కాలేజెస్ సంబంధించి కూడా మనకి సెకండ్ ఫేజ్ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. ద వేకెన్సీస్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అని చెప్పేసి తెచ్చారు. సో, ఇన్ కేస్ ఏమైనా కాలేజెస్ అనేవి సీట్స్‌ని పెంచినా లేకపోతే సీట్స్‌ని సంబంధించి ఏమైనా కొత్త కోర్సులు లాంచ్ చేసినా సరే మనకి వాటి సీట్స్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. సో, అప్రాక్సిమేట్‌గా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో వచ్చేసరికి 7,500 మెంబర్స్ అయితే ఉన్నారండి. అప్రాక్సిమేట్‌గా అది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఒక 7,600 వరకు కూడా మనకి కౌంట్ అయితే పెరిగిందనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్‌కిని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి. సో, అయితే 7,600 మెంబర్స్‌లో వచ్చేసరికి సో, అందరూ అయితే రిపోర్టింగ్ చేయరనమాట. సో, ఎంతో కొంతమంది రిపోర్టింగ్ అయితే చేయకుండా ఉండిపోతారు. సో, ఆ సీట్స్ అనేవి కూడా సెకండ్ ఫేజ్‌లో ఖచ్చితంగా మనకి ఫిల్ అయితే చేస్తారనమాట. ఇన్ కేస్ మనకి కాలేజీలో సీట్స్ అనేవి యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మనకి ఇంకా సీట్స్ అయితే యాడ్ అయితే అవుతాయి కాబట్టి మనకి సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువైతే అవుతుంది. సో, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్ మీద వెళ్దాం. అసలు ఫస్ట్ పేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి చూద్దామన్నమాట. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారండి. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అనేది అడుగుతున్నారనమాట. సో, ఇది నేను సెకండ్ ఫేజ్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారా చేయరా వద్దా అని చెప్పేసి అది కంప్లీట్ మీ ఇష్టం అనమాట. మీరు ఆ కోర్సెస్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు లేకపోతే చేయకపోవచ్చు. అది మీకు కంప్లీట్లీ మీ ఇష్టం. సో, దానికైతే ఎవరైతే అడగరు. బట్ ఏంటంటే మీరు చాలామంది డౌట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తే మేము సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వమని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగైతే ఏం లేదండి. ఇక్కడ కంప్లీట్‌గా చూస్తున్నారు కదా, ఇఫ్ నాట్ అలోకేటెడ్ ఎనీ సీట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇఫ్ నాట్ రిపోర్టెడ్ కాలేజ్ అని చెప్పేసి. సో, 2 కండిషన్స్‌లో కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. చూస్తారు కదా, ఇఫ్ నాట్ రిపోర్టెడ్ కాలేజ్ అని చెప్పి అయితే ఉంది. సో, అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 అని అయితే ఇచ్చారు. సో, అలాగే సీట్ రాకపోయినా సరే మీరు అవైలబుల్ వేకెన్సీ ఇన్ ఫేజ్ 2 అయితే ఇచ్చారు కదా ఫ్రెష్ ఆప్షన్స్‌తో. సో, ఈ విధంగా ఏంటంటే మీకు సీట్ అయితే వచ్చినా సీట్ రాకపోయినా సరే మీరు ఫేజ్ 2కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో, ఇది మీకు క్లారిటీ అయితే వచ్చినట్టుగా అనుకుంటున్నాను అనమాట. సో, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. సో, చూపిస్తున్నాను మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఇఫ్ ద జాయినింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 2 స్లైడ్స్ టు అదర్ కాలేజెస్ డ్యూరింగ్ ద ఫేజ్ 2. ఓకేనా? అంటే మీరు కాలేజీలో సీట్ పెట్టుకున్నారు. బట్ ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే వచ్చింది. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. బట్ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే వచ్చింది అనుకున్నట్లయితే కౌన్సిలింగ్‌కి సంబంధించి ద ఒరిజినల్ సర్టిఫికేట్స్
ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్స్ దాంతోపాటు ఫీజు ఏదైతే ఉందో సో ఆ ఫీజు కూడా ఓకేనా. కౌన్సిలింగ్ సమ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ సచ్ క్యాండిడేట్స్ విల్ సెండ్ టు ద న్యూలీ అలొకేటెడ్ కాలేజ్ బై ప్రీవియస్ కాలేజ్ ఆఫ్టర్ ద డిస్క్లోజర్ ఆఫ్ అడ్మిషన్. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో సర్టిఫికేట్స్ని మీకు కొత్తగా వచ్చిన కాలేజ్కి ఈ ప్రీవియస్ కాలేజ్ వాళ్ళు ఆటోమేటిక్గా సెండ్ చేస్తారు ఓకేనా. దట్ క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్టెడ్ ఎట్ ద రీఅలొకేటెడ్ కాలేజ్ విత్ డౌన్లోడెడ్ అలాట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ ద కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేశారండి. issued by the previous college అని చెప్పైతే ఇచ్చారనమాట. అండ్ pay the tuition fees to complete the admission process failing at which the candidate will be forfeit for admission అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నట్లయితే సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇచ్చారనమాట. క్యాండిడేట్ కెన్ అప్గ్రేడ్ ఫేజ్ టు కౌన్సిలింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ద ప్రీవియస్ అలాట్మెంట్ అని చెప్పైతే ఇచ్చారు. సో ఓకే. అలాగే దాంతోపాటు నెక్స్ట్ క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ రిజర్వేషన్ ఓకే మొత్తం అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ పాయింట్లో ఏంటి అనుకున్నట్లయితే మీకు ఒకవేళ ఒక కాలేజీలో సీట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఫేజ్లో అయితే వచ్చిందనమాట. బట్ మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ సీట్ అయితే ఇస్తే మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అనే ఒక సర్టిఫికేట్ని మీకు ప్రీవియస్ కాలేజ్ వాళ్ళు అనేది ఇచ్చేసిన తర్వాత సో మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని నెట్లో పడి సో కస్టోడియన్ సర్టిఫికేట్ అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గర తీసుకొని సెకండ్ ఫేజ్కి ఈ 2 డాక్యుమెంట్స్ ఇస్తే చాలండి. ఈ 2 డాక్యుమెంట్స్ ఇచ్చారంటే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డాక్యుమెంట్స్ మీ యొక్క ఫీజు అనేది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వచ్చిన కాలేజెస్కి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. పాయింట్ చాలా నీట్గా గుర్తుపెట్టుకోండి. కస్టోడియన్ సర్టిఫికేట్ ఒకటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి ఇస్తే సరిపోతుందండి. సింపుల్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ నుంచి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇది మనకి సో అదే మీకు ట్యూషన్ ఫీజు కానివ్వండి మీ డాక్యుమెంట్స్ కానివ్వండి మొత్తం అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారండి. సో అలా కానీ మీకు ఎవరైనా సరే ప్రాబ్లం అయినట్లయితే మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. సో కంప్లైంట్ చేస్తే మీ యొక్క ఫీజు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ అయితే ఇస్తారనమాట. సో డైరెక్ట్గా అయితే వెళ్ళి మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీకి కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే వాళ్ళు కాల్ చేసి మొత్తం ప్రాసెస్ చెప్పవచ్చు. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో మీకు పాయింట్ అయితే అర్థమైంది కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు చేయకపోవచ్చు. చేయకపోయినా ప్రాబ్లం లేదు, చేసిన ప్రాబ్లం లేదు. చేసిన సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చు, చేయకపోయినా సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ని రిటర్న్ అయితే ఇస్తారు, మీ ట్యూషన్ ఫీజుని రిటర్న్ అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా. ఆటోమేటిక్ కస్టోడియన్ సర్టిఫికేట్ని మీరు ఇస్తే కస్టోడియన్ సర్టిఫికేట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కానీ ఇచ్చినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ట్యూషన్ ఫీజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఓకేనా. సో ఈ పాయింట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్లకు వచ్చింది కామెంట్ చేయండి. ఇంకా పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి వీడియోని, దాంతోపాటు షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ. బాయ్.